మంత్రశక్తులు చందమామ కథ. ఒకప్పుడు నేపాళ దేశం మాంత్రికులకు ప్రసిద్ధికెక్కినది. అక్కడ కొందరు సామాన్య ప్రజలకు కూడా కొన్ని శక్తులు ఉండేవి. ఒక గ్రామంలో వర్తకుడనే ఒక వయసు మళ్ళిన పశువుల కాపరి ఉండేవాడు. అతను ఒకనాడు పశువులను కాస్తూ మిట్ట మధ్యాహ్నం వేళ దాహం వేసి సత్రం బావి వద్దకు వచ్చి సత్రం అరుగు మీద గ్రామ పెద్దలు చేరి కబుర్లాడుతూ ఉంటే తాను కూడా చితికిలు పడ్డాడు. ఏమిరా వర్తకుడా, మందను ఎవరికి అప్పగించి వచ్చావు? ఇక్కడే కూర్చుంటివే అన్నాడు ఒక గ్రామ పెద్ద. మందకొచ్చిన భయమేమీ లేదు అన్నాడు వర్తకుడు. వాడి మాటలకు అందరూ నవ్వి వెటకారం చేశారు. నవ్వకండి, నేనెక్కడ ఉన్నా పశువులు నా మాట వింటాయి. కావలిస్తే చూపిస్తాను. 2 కోడెదూడలను ఇక్కడికి రప్పించినా అన్నాడు వర్తకుడు. ఏది రప్పించి చూస్తాం అన్నారు ఊరివాళ్ళు. వాళ్ళు ఆ మాట అన్న కాసేపటికల్లా దూరాన మువ్వల చప్పుడు వినిపించింది. 2 కోడెదూడలు శరవేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి సత్రం దగ్గర ఆగి వర్తకుడికేసి మోరలెత్తి చూశాయి. ఇక పదండి, వెళ్ళి మీ మేత మీరు మెయ్యండి అన్నాడు వర్తకుడు. వెంటనే కోడెదూడలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. చూశారు కదా, నేనున్నా లేకపోయినా అవి నా చెప్పు చేతల్లోనే ఉంటాయి అన్నాడు వర్తకుడు. అవి తిన్నగా మంద ఉండే చోటుకి చేరుతాయో లేక ఎవరి పొలం మీదనన్నా పడి పాడు చేస్తాయో అన్నాడు ఒక ఆయన. అటువంటిది ఒక్కనాటికి జరగదు అన్నాడు వర్తకుడు. అతని మాటలు నమ్మలేక కొందరు మనుషులు కోడెల వెనకగా బయలుదేరారు. వర్తకుడు అన్నట్లు అవి తిన్నగా మంద ఉన్న చోటుకే వెళ్ళి తమ యజమాని చెప్పినట్లు మేయనారంభించాయి. మరొకసారి ఇలాంటి సంఘటనే జరిగింది. ఊళ్ళో ఉండే పెద్ద షావుకారు గిత్తను కొనదలిచి వర్తకుని వెంట పెట్టుకుని తన వాళ్లతో సహా సంతకు వెళ్ళాడు. చాలా గిత్తలను చూసినాక వాళ్లకు నచ్చిన గిత్త దొరికింది. బేరం కుదిరింది. షావుకారు గిత్తను కొని వర్తకుడికిచ్చి దీన్ని ఇంటికి తీసుకుపోరా అని చెప్పి తాను తన వాళ్లతో బండి మీద బస్తీకి పని ఉండి వెళ్ళిపోయాడు. ఇంకా పొద్దు చాలా ఉన్నది. షావుకారు చీకటి పడి కానీ ఇల్లు చేరడు. అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించక వర్తకుడు గిత్తతో, నువ్వు మన ఇంటికి పోవే, నేను వెనుకగా వస్తాను అన్నాడు. గిత్త వెళ్ళిపోయింది. వర్తకుడు సాయంకాలం దాకా సంతలోనే గడిపి తెలిసిన వాళ్లతో కబుర్లాడి సూర్యాస్తమయం కాబోతుండగా ఇంటి దారి పట్టాడు. వాడు షావుకారింటికి వెళ్ళేసరికి సంతలో కొన్న గిత్త షావుకారి గారి పశువుల దొడ్డికి చేరి కొట్టంలో ప్రవేశించక బయటనే పడుకుని ఉన్నది. వర్తకుడు దాన్ని లేవగొట్టి కొట్టంలోకి తీసుకుపోయి ఒక గుంజకు కట్టి ఇంత మేత వేశాడు. ఆ గిత్త వర్తకుడి చెప్పు చేతల్లో ఉంటూ ఉండేది. అటువంటిది ఒకనాడు వర్తకుడిని కొమ్మబోయింది. వర్తకుడు ఆశ్చర్యపడ్డాడు. అది మొదలు ఆ గిత్త వర్తకుడు కనిపించినప్పుడల్లా ముక్కులు పెద్దవి చేసి బుసకొట్టడము, తల విసరడము, కొమ్మబోవటము చేస్తూ వచ్చింది. ఎవడో ప్రయోగం చేసి గిత్తను తన పైకి ఉసుకొలుపుతున్నాడని వర్తకుడికి అర్థమైంది. వాడు కంచివారు ఉన్న తుమ్మ చెట్టు నుంచి కొమ్మలు కోసి కట్టకట్టి పశువుల గొట్టమంతా ఓడవసాగాడు. కొంచెం సేపటికల్లా చంపేస్తున్నాడ్రో బాబో అంటూ ఆర్తనాదం వినబడింది. పశువుల గొట్టంలో పనిచేసేవాడే ఒక పాలేరు ఆపు ఆపు అంటూ కొట్టంలోకి వచ్చాడు. వాడి వీపంతా నెత్తురు ప్రవాహాలే. వర్తకుడు ఊడ్చేది నేలనే అయినా తుమ్మముళ్ళు ఆ పాలేరు వీపును దారుణంగా గీకి వదిలిపెట్టాయి. నీ విద్యలు నా మీద చూపిస్తావుట్రా, ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు, ఇంకోసారి గిత్తజోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను అని పాలేరును బెదిరించాడు వర్తకుడు. పాలేరు కూడా కొన్ని శక్తులు కలవాడే, కానీ వర్తకుడు అంతకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినవాడు. మరొకసారి ఇంకొక సంఘటన జరిగింది. గ్రామ పెద్దలు తమ పొలాల్లో పండిన ధాన్యాన్ని బళ్ళకెత్తి బస్తీకి పంపారు. 5-6 బళ్ళు 10-12 మంది మనుషులు కలిసి బయలుదేరారు. వాళ్ల వెంట వర్తకుడు కూడా ఉన్నాడు. బళ్ళు మధ్యాహ్నం వేళకు రోడ్డు పక్కన ఉన్న ఒక చెరువు గట్టును చేరినాయి. అక్కడ ఎడ్లకు నీరు పెట్టి తాము కూడా తిండి తిని గట్టు మీద చెట్ల కింద కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్పుకోసాగారు బళ్ళవాళ్ళు. ఉన్నట్టుండి ఒక బండివాడు, ఆ కుక్క చూడు అన్నాడు. అందరూ వాటికేసి చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుచేతనంటే ఒక కుక్క రహదారి వెంట ఒంటరిగా పరిగెత్తుకుంటూ అటు కానీ ఇటు కానీ చూడకుండా వస్తున్నది. దాని దరిదాపుల్లో ఎవరూ లేరు. సమీపంలో ఒక గ్రామం కూడా లేదు. అందుచేత అది చాలా దూరం నుంచి వస్తూ ఉండాలి. అది వెళ్ళే తీరు చూస్తే చాలా దూరం వెళ్ళేటట్టు కూడా కనిపించింది. కుక్క అట్లా ఒంటరిగా ప్రయాణం చేయగా ఎవరన్నా ఎప్పుడన్నా చూశారు అని ఎవరో అడిగారు. ఆ కుక్కనే రెప్పవాల్చక చూస్తున్న వర్తకుడు, ఆ కుక్క తానై రావడం లేదు, ఎవరో దాన్ని పంపారు అన్నాడు.
ఎవరు పంపుతారు, ఎందుకు పంపుతారు అని ఎవరో అడిగారు. అదే తెలుసుకోవాలి అన్నాడు వర్తకుడు. వాడు ఏం చేశాడో తెలీదు. అంత వేగంగా వస్తున్న కుక్క కాస్త చొప్పున ఆగి స్పృహ వచ్చిన దానిలాగా అటూ ఇటూ చూసి వెనక్కి తిరిగి వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోయింది. ఇది కూడా బళ్ళవాళ్ళకు విచిత్రంగానే ఉంది. వాళ్ళు బళ్ళకి ఎడ్లను పూడ్చి ప్రయాణమయ్యారు. వర్తకుడు వాళ్ళని ఆపి, తొందర వద్దు, ఈ కుక్క సంగతి తేల్చుకుని మరీ పోదాం అని చెప్పాడు. ఒక అరగంట కల్లా ఒక మనిషి గుర్రం మీద దౌడు తీస్తూ కుక్క వెళ్ళిన వైపు నుంచి వచ్చాడు. చెరువుగొట్టున మనుషులను చూసి ఆ మనిషి గుర్రం దిగి, నా కుక్క జోలికి వచ్చిన వాళ్ళెవరు? మీ పని మీరు చూసుకోక ఇతరుల వ్యవహారాల్లో ఎందుకు వేలు పెడతారు అని గదమాయించాడు. ఎవరిని అడుగుతావు? నీ కుక్క జోలికి మేమెవరమూ వెళ్ళలేదు అన్నాడు వర్తకుడు. బళ్ళవాళ్ళు చాలామంది ఉండడం చూసి గుర్రం మీద వచ్చిన మనిషి కాస్త తగ్గాడు. వర్తకుడు ఆ మనిషి చేత నిజం చెప్పించాడు. ఆ మనిషి ఒక పశువుల వైద్యుడు. 1-2 ఆమడ మేర మరొక పశువుల వైద్యుడు లేడు. ఈ వైద్యుడికి కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. ఆయన తన కుక్కను వెర్రిదానిలాగా కనబడేటట్లు చేసి తన ఇష్టం వచ్చిన చోటికి పంపకం చేయగలడు. అది ఏ మందనో చేరి ఏ పశువునో కరిచి పారిపోయి తన యజమాని వద్దకు వచ్చేస్తుంది. పిచ్చి కుక్క కరిచిందని భయపడి వాళ్ళు ఈ పశువుల వైద్యుడిని పిలిపిస్తారు. ఈయన వెళ్ళి పశువుల కుడితిలో ఏదో మందు కలిపినట్లు నటించి కుక్క కరిచిన పశువు చేత ఈ కుడితిని తాగించండి, ఏ ప్రమాదమూ జరగదు అని ధైర్యం చెప్పి బోరెడెంత డబ్బు పుచ్చుకొని వెళ్ళిపోతాడు. ఆ కాలంలో పిచ్చి కుక్క కాటుకు మందే లేదు. కానీ ఈ పశువులు కరిచేది నిజంగా పిచ్చి కుక్క కాదు కనుక పశువులకు ఏ ప్రమాదమూ ఉండేది కాదు. అయితే ఈ పశువుల వైద్యుడు మాత్రం పిచ్చి కుక్క కాటుకు నమ్మకంగా చికిత్స చేయగలడని ఖ్యాతి సంపాదించాడు. అంతులేని డబ్బు కూడా గడించాడు. అటువంటి పశువుల వైద్యుడి ఆట కాస్త వర్తకుడి మూలంగా కట్టడైపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.